హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో సాఫ్ట్‌గా, స్వీట్‌గా, జ్యూసీగా ఉండే గోధుమ పిండితోటి స్వీట్ చేసి చూపించబోతున్నానండి. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. గులాబ్ జాములు ఎలా అయితే చేసుకుంటామో అలానే ఉంటుంది. గులాబ్ జామ్ పిండి లేకపోతే గనక ఇలా ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు చేసేసుకోండి. చాలా బావుంటుంది. అందరూ ఇష్టపడతారు. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి జల్లెడ పెట్టేసేసుకొని, ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి మనం. ఏ కప్ అయితే కొలత కోసం తీసుకుంటామో అదే కప్పుతోటి అన్నీ కొలత వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్టు, పావు టీ స్పూన్ వంట సోడా, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ లేకపోతే గనక హాఫ్ టీ స్పూన్ సోడా ఉప్పు వేసేసుకొని మొత్తం ఇలా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని వేసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసుకోండి. మీ ఇంట్లో ఏ బ్రాండ్ ఉన్నా సరే పాల పొడి వేసుకోవచ్చు. ఇలా ఒక కప్పు గోధుమ పిండిలోకి వేసుకున్న తర్వాత పాల పొడి మనం వేసుకున్న గోధుమ పిండి 2 బాగా కలిసిపోయేలాగా ఇలా ఒకసారి కలిపేసేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి లేకపోతే గనక నూనెనైనా వేసేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత వేళ్ళతోటి ఇలా ప్రెస్ చేస్తున్నట్టుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి పిండిని చేతిలోకి ఇలా ముద్ద గనక చేసామంటే ముద్దలాగా రావాలన్నమాట. అప్పుడు మనం వేసుకునే నెయ్యి కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను వేసుకొని కలుపుకుందాము. పాలు కూడా ఎక్కువ పట్టవండి. ఒక కప్పు అటు ఇటుగా పడతాయి. ఇలా కొంచెం కొంచెం పాలన వేసుకుంటూ కలుపుకోండి. మరి ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్‌గా ఇలాగా కలిపేసేసుకోవాలి. ఇలా ముద్దలాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈ లోపులో మనం వేరొక గిన్నెలో పంచదార వేసేసుకుందాము. మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పుంబావు వరకు పంచదారని వేసుకొని 2 కప్పుల వాటర్ వేసుకొని ఇలా స్టవ్ పైన పెట్టేసేసుకొని పంచదార కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. పంచదార కరిగిన తర్వాత పాకమేమి రావనవసరం లేదండి. ఇలా 2 పొర్లు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. ఇలా ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని 10 నిమిషాల తర్వాత పిండి ఇంకొంచెం సాఫ్ట్‌గా అయింది. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా చిన్న ఉండలుగా చేసేసుకొని ఇలా రౌండ్ షేప్‌లో కానీ లేదంటే ఇలా నేను చూపించిన విధంగా కొంచెం వెడల్పుగా అయినా చేసేసుకోండి. ఇలా మీకు నచ్చిన సైజులో చేసేసుకొని వీటిని ఇలా ప్లేట్‌లోకి పెట్టేసేసుకోండి. ఇదే విధంగా పిండినంతా ఇలాగా ఉండలు చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టేసుకున్నాను. ఉండలు చేసుకునేటప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేసినట్టు కాకుండా ఇలా కొంచెం బోలుబులుగా చేసుకుంటే మనం నూనెలో ఫ్రై చేసుకునేటప్పుడు బాగా పొంగుతాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్‌ని హీట్ చేసుకోవాలి. మరీ ఆయిల్ కాగనవసరం లేదండి. కొంచెం హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం చేసుకున్న ఉండలన్నింటినీ కూడా ఇందులోకి వేసేసుకున్న వెంటనే గరిటె పెట్టి కదిలించకూడదు. వాటంతట అవి ఇలా పైకొచ్చిన తర్వాత అటు ఇటు కదిలించుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వస్తేనే లోపల వరకు వేగుతాయి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు వీటిని తీసి ఒక గరిటెలోకి పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్‌లో మిగిలినవి కూడా వేసేసుకోవాలి. ఇలానే మిగిలినవన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పంచదార పాకం ఉంది కదా! అందులోకి వేసేసుకోండి. పంచదార పాకం చల్లారిపోయి ఉంటుంది కదా! చల్లారితే గనక వీటిని ఇందులో వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి ఇలా ఉడికించుకుంటేనే పాకము వీటికి బాగా పడుతుంది. అప్పుడే జ్యూసీగా చాలా సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. ఇలా బాగా 2 పొర్లు వచ్చేదాకా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి కొంచెం సేపు పక్కన పెట్టేసేసుకోండి. 4, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూసారు కదా! కొంచెం బాగా పంచదార పాకం పట్టి చాలా సాఫ్ట్‌గా అయితే అయిపోయాయి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇలా వేసుకొని కొంచెం పంచదార పాకాన్ని వేసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఎవరైనా
వద్దనకుండా తినాల్సిందే, అంత బాగుంటాయి. చూసారా పాకం పీల్చుకున్న తర్వాత ఎంత సాఫ్ట్గా అయిపోయాయో. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.